హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం రెడ్మీ నుంచి 13 5G మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇది 15,000 లోపు బడ్జెట్లో ఒక బెస్ట్ సెల్లింగ్ మోడల్గా ఉంది. అందుకోసం అని చెప్పేసి దీన్ని ఇవాళ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ముందుగా అయితే మనం ఒకసారి మొబైల్ని అన్బాక్స్ చేసి దాంట్లో వచ్చే కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాం. అలాగే దాని స్పెసిఫికేషన్స్, ఈ ప్రైస్కి ఇది వర్తా లేదా, దాని మెయిన్ ఫీచర్స్ ఏంటి, ఇది ఎవరికి యూజ్ అవుతుంది అనే దాని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ముందుగా అయితే సీల్ బ్రేక్ చేసి మొబైల్ ఓపెన్ చేయగానే మనకైతే యాజువల్గా ఫస్ట్ అయితే మనకు ఒక చిన్న బాక్స్ టైప్ అయితే ఒక బాక్స్ ఉండడం జరిగింది. ఆ బాక్స్లో వచ్చేసి ఏం కంటెంట్స్ ఉన్నాయో మీ అందరికీ తెలుసు. క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్, సిమ్ ఇజెక్టర్ టూల్, అంతేకాకుండా మనకు ఒక క్లియర్ కేస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకు మొబైల్ లుక్ అనేది పాడవకుండా ఉంటుంది. ఇది కూడా ఈసారి క్లియర్ కేస్ అనేది కొంచెం టఫ్గా అండ్ లుక్కీగా ఉందండి, వర్త్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని పక్కన పెట్టేసి తర్వాత అయితే మొబైల్ వచ్చింది. ఒకసారి దీన్ని అయితే చూద్దాం. రేపటి నుంచి తీసి ఈ బ్యాక్ సైడ్ స్టిక్కర్ అయితే రిమూవ్ చేద్దాం ఒకసారి. లుకింగ్ అయితే బ్యాక్ సైడ్ అయితే చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. బ్యాక్ సైడ్ అయితే ఇది గ్లాసీ టైప్ ఆఫ్ డిజైనింగ్తో ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ రెడ్మీ 5G అని చెప్పి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా బాక్స్ కంటెంట్లో ఏమేమి వచ్చాయో చూద్దాం ఒకసారి. మనకి నెక్స్ట్ ఇంకా ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 33 వాట్స్ ఛార్జర్ అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒకటి టైప్ A టు టైప్ C కేబుల్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇగో చూడడానికి లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు బాక్స్లో అయితే ఇంకే రకమైన కంటెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరగలేదు. ఓకే, ఇవన్నీ ఒక దగ్గర పెట్టేసి అయితే ఒకసారి మొబైల్ ఓవరాల్ లుక్ అయితే చూద్దాం ఒకసారి మనం. బ్యాక్ సైడ్ అయితే మనకు రెడ్మీ 5G అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంది. అలాగే బ్యాక్ సైడ్ 2 కెమెరాలు అయితే ఇచ్చారు. అదేవిధంగా అవరా లైట్ డిజైన్తో ఒక ఫ్లాష్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. అదైతే అవరా లైట్ కాదండి. నెక్స్ట్ పై సైడ్ అయితే మనకు 3.5mm జాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా మనకు హైయర్ బ్లాస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకు అప్ అండ్ డౌన్ వాల్యూ ర్యాకర్స్, దాంతోపాటు స్విచ్ ఆన్ బటన్, ఇదే ఫింగర్ ప్రింట్ ల్యాగ్ కూడా యాక్ట్ అవుతుందండి. నెక్స్ట్ బాటంలోకి వచ్చేసి స్పీకర్ గిల్, అలాగే దాంతోపాటు టైప్ C పోర్ట్, అలాగే మైక్ ఇవ్వడం జరిగింది. మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్లో సిమ్ ట్రే అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఈ సిమ్ ట్రేని అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఒక సిమ్ కార్డు, ఒక మెమరీ కార్డు పెట్టుకోవచ్చు, లేదంటే 2 సిమ్ కార్డ్స్, మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవడానికి లేదు. ఇదైతే హైబ్రిడ్ సిమ్ స్లాట్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ దాంట్లో మనం ఏది యూజ్ చేయాలో మీరు డిసైడ్ కావాలి. మనకు ఫ్రంట్ సైడ్ అయితే పైన మనకు స్క్రీన్ గార్డ్ ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి పౌచ్ లుక్ అయితే చూద్దాం వేసి. పౌచ్ ఇచ్చినట్లయితే మనకైతే డిజైన్ అయితే ఏం పాడవట్లేదు. లుక్ అనేది అయితే యాజువల్గా అవపడుతుంది. క్లియర్ కేస్ వల్ల డిజైన్ అయితే పాడవడం లేదు. ఓకే, దీన్ని అయితే పక్కన పెట్టేసి ఒకసారి అయితే మొబైల్ స్విచ్ ఆన్ చేసి దీని ఫీచర్స్ అయితే ఒకసారి చూద్దాం. ఓకే, మొబైల్ స్విచ్ ఆన్ చేస్తూ ఉంటే మనం ఒకసారి దీన్ని ఫీచర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఆన్ చేయగానే మనకైతే హైపర్ OS అని పడింది, షోమీ హైపర్ OS. ఇప్పుడు వచ్చేసి మనకు షోమీ ఫోన్లన్నీ హైపర్ OS మీద రన్ అవుతున్నాయండి. ఓకే, దీని ఫీచర్స్ చూసుకుంటే మనం అన్బాక్స్ చేసే మొబైల్ వచ్చేసి రెడ్మీ 13 అండి. ఈ రెడ్మీ 13 5Gలో మనకు డిస్ప్లే వచ్చేసి 6.79 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుందండి. ఇది IPS LCD డిస్ప్లే అండి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. దీని ర్యామ్ వేరియంట్ చూసుకుంటే మనకు 6GB ర్యామ్ 128GB, 8GB ర్యామ్ 128GB అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయండి. బ్యాటరీ వచ్చేసి మనకు 5030 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దాంతోపాటు మనకు బాక్స్లోనే 33 వాట్స్ టర్బో ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి మెయిన్గా చూసుకుంటే బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి 2 కెమెరాస్ ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి 108 మెగాపిక్సెల్ కెమెరా, ఒకటి 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా ఒకటి అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మనకు ఫ్రంట్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో వాడిన ప్రాసెసర్ వచ్చేసి మనకి 4 Gen 2 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది 4 నానోమీటర్ మీద బిల్ అయిన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది 4 నానోమీటర్ మీద బిల్ అయిన ప్రాసెసర్ అవ్వడం వల్ల మనకు బ్యాటరీ ఎఫిషియెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేస్తుందండి. ఇది వచ్చేసి మనకు 3 కలర్ వేరియంట్లో లభ్యమవుతుంది. ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్ అండి, ఇంకోటి వచ్చేసి బ్లూ, ఇంకోటి వచ్చేసి పింక్ అండి. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయండి.
వీళ్ళు మెన్షన్ చేసిన అంటే హైలైట్ చేస్తున్న మెయిన్ ఫీచర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే, క్రిస్టల్ గ్లాస్ డిజైనింగ్ అండి. మెయిన్ అట్రాక్టింగ్ థింగ్ ఏంటంటే, మనకు 15,000 లోపు బడ్జెట్లో ఉన్న ఫోన్లో ఏ ఫోన్లో కానీ 198 మెగాపిక్సెల్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు. మనకు ఫస్ట్ టైం అయితే రెడ్మీ వాళ్ళు రెడ్మీ 13 5Gకి అయితే 108 మెగాపిక్సెల్ ప్రో గైడ్ కెమెరాని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి దాంతోపాటుగా మనకు ఇంకో కీ ఫీచర్ చూసుకుంటే 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. మనము చిన్న చిన్న గేమ్స్కి ఇట్లా ఆడుకోవడానికి కానీ మొబైల్లో ఎటువంటి కొంచెం ల్యాగ్ చూడకుండా కొంచెం స్మూత్గా రన్ అవ్వడానికి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకు స్నాప్డ్రాగన్ సంబంధించిన 4th Gen 2 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఇదైతే చాలా గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇది 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి మనకు చాలా పవర్ ఎఫిషియెంట్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. దాంతోపాటుగా వీళ్ళు దీంట్లో IP53 రేటెడ్ ఫ్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే పూర్తిగా అయితే వాటర్ ప్రూఫ్ కాదండి. ఇదైతే వర్షం చుక్కలు అలాంటివి పడ్డా కానీ, తుప్పర్ లాంటివి పడ్డా కానీ మనకైతే వర్క్ అవుతుంది. మొబైల్ అయితే మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. దాంతోపాటుగానే మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మ్యాష్ 5030 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. దీంట్లో ఇంకా మీరు ఎక్కువ గమనించవలసిన విషయం ఏంటంటే, ఇది వచ్చేసి మొబైల్ వచ్చేసి 36 months వరకు ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పేసి వాళ్ళైతే డైరెక్ట్గా అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. ల్యాగ్ అవ్వకుండా యూజ్ చేసుకునే వాళ్ళకు ఇది ఒక బెస్ట్ మొబైల్ అవుతుందని చెప్పేసి చెప్తానండి నేనైతే. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుందండి. దీని డిస్ప్లే పైన వచ్చేసి మనకు తుప్పర్ లాంటి అలాంటి ఏమైనా వాటర్ లాంటి పార్టికల్స్ ఉన్నా కానీ మనకు ఫోన్ అనేది సర్వే అవుతుందండి. అంటే టచ్ పర్ఫార్మెన్స్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఇదైతే టోటల్గా అయితే మనకు IP53 వాటర్ అండ్ స్ప్లిట్ రెసిస్టెంట్తో వస్తుంది కాబట్టి మనకైతే ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. ఈ ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.3 GHz మీద రన్ అవుతుందండి. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ OS 14తో వస్తుందండి. ఇది హైపర్ OS బేస్డ్ ఆండ్రాయిడ్ OS 14 అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.